హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను అరటికాయ టమాటా కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అరటికాయ టమాటా కర్రీ అని అనుకోకండి. అరటికాయ ఫ్రై కంటే అరటికాయ టమాటా కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. అంతకంటే ముందుగా అందరికీ బిలేటెడ్గా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026లో మీరు అనుకున్న పనులని సక్సెస్ఫుల్గా సాధించాలని అయితే నేను ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నాను. అలాగే నేను 2026లో నేను అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చేసే పనిలో కష్టంతో పాటు లక్ కూడా కలిసి ఉండాలండి. లక్ ఉంటేనే మనకి ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది. మనం చేసే పనిలో లక్ లేకుండా మనం ఎంత కష్టపడ్డా కూడా అది వృధా అండి. ఇది మాత్రం నిజం. లైఫ్లో నేను ఏదైనా అనుకున్నానంటే అది సాధించే వరకు అయితే వదిలిపెట్టను. మధ్యలో గివ్ అప్ ఇచ్చే రకాన్ని అయితే కాదు. నేను యూట్యూబ్ ఛానల్ కూడా నా ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయితే చేశాను. అది సక్సెస్ రావటం రాకపోవడం అనేది సెకండరీ అండి. నా ఆలోచనలు నా శక్తికి మేర అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తూ ఉంటాను. సక్సెస్ 2026లో వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అరటికాయ కర్రీ చేస్తుంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను చేసిన ఒక మెమొరీ అయితే గుర్తుకొస్తుందండి. ఏంటంటే నేను మ్యారేజ్ అయిన కొత్తలో నేను అరటికాయ ఫ్రై చేయడానికి అయితే అరటికాయ ముక్కలైతే కట్ చేసుకున్నాను. ఫ్రై కదా చిన్న ముక్కలైతే కట్ చేశాను. అవైతే ఉడకబెట్టానండి. అరటికాయ ఫ్రైకి అసలు ముక్కలు ఉడకబెట్టకుండా ఫ్రై చేసుకుంటారు. నాకు తెలియక అరటికాయ ముక్కలైతే ఉడకబెట్టాను. ఉడకబెట్టేసరికి 2 నిమిషాలకే పేస్ట్ లాగా అయిపోయినాయండి ఉడకబెట్టంగానే. ఆ పేస్ట్ లాగా ఉన్నదాన్ని మనం వదిలేయాలి కదా, నేను వదిలేయకుండా అది పాడేయటం ఇష్టం లేక దాన్నైతే ఫ్రై చేశాను. ఆ కర్రీ అసలు అరటికాయ ఫ్రై వచ్చిందండి. ఎంత దరిద్రంగా వచ్చిందంటే నిజంగా మాటల్లో చెప్పలేను. లైఫ్లో అరటికాయ ఫ్రై జోలికి వెళ్ళకూడదనే అంత విరక్తి అయితే వచ్చింది. లైఫ్లో స్టార్టింగ్లో ఏదైనా సక్సెస్ అనేది రాకపోవచ్చండి. నేను లైఫ్లో ఏ విషయంలోనైనా అలానే ఆలోచిస్తాను. ఒకసారి సక్సెస్ రాలేదని అయితే అస్సలు వదిలిపెట్టను. దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అది నాకు ఒక అలవాటు అనమాట. నాకు అరటికాయ ఫ్రై రాలేదని అయితే వదిలిపెట్టలేదు. సెకండ్ టైం చేశాను. అరటికాయ ఫ్రై మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. అంతేనండి, ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. అరటికాయ టమాటా కర్రీ చేయడానికైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకొని అందులోకైతే చిటికెడైతే ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అయితే మంచిగా అవుతుందండి. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను. అలా మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అందులోకి అయితే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడైతే నేను మంచిగా వేపుకున్నాను. వేగిన తర్వాత అందులోకి అయితే అరటికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. అరటికాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. అరటికాయ కర్రీ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఏంటంటే అరటికాయ పీల్ తీసుకొని కట్ చేసుకునేటప్పుడు అరటికాయ ముక్కలు అయితే నలుపు వస్తూ ఉంటాయి. అలా నలుపు రాకుండా ఉండాలి అంటే రైస్ వాటర్లో అయితే వేసుకోండి. అలా రైస్ వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా మనం ఎంతసేపు అయినా కూడా బాగుంటాయండి. అలా ఆ టిప్ అయితే ఫాలో అవుతూ అరటికాయ కర్రీ అయితే చేయండి. అరటికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. అరటికాయ ముక్కలు అయితే ఆయిల్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ టమాటా ఫ్లేవర్ కూడా అరటికాయ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత అందులోకి అయితే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకున్నాము. మనం తినే ఏ ఫుడ్ అయినా కళ్ళతో చూసి కాదండి, మనం టేస్ట్ చేసి అయితే జడ్జ్ చేయాలి. నాకు అసలు మ్యారేజ్ కాకముందు నేను ఆ కర్రీ తినను, ఈ కర్రీ తినను అనేసి ఎక్కువ గొడవ చేస్తూ ఉండేదాన్ని. అసలు తినకుండానే ముందు మారం చేసేదాన్ని. నేను తినటం అయితే ఇప్పుడు ప్రతి కర్రీ తింటాను. ఎప్పుడైనా తింటేనే కదా ఆ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది. తినకుండానే మనం ముందే జడ్జ్ చేస్తూ ఉంటాము. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైనా మనం తిన్న తర్వాత అది నచ్చకపోతే చెప్పాలి.
నేను ఫస్ట్ టైం అరటికాయ టమాటా కర్రీ చేసినప్పుడు మా హస్బెండ్ అయితే అరటికాయ టమాటా కర్రీనని విచిత్రంగా అయితే చూసారండి. నేను అప్పుడే చెప్పాను, ఒకసారి టేస్ట్ చెయ్యి, తిన్న తర్వాత నీకు నచ్చకపోతే చెప్పు అని అయితే అన్నాను. తను తిన్నారు. తను తిన్నాకైతే తనకైతే బాగా నచ్చింది. టమాటా ముక్కలైతే వేగినాయి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కారం అయితే 1 స్పూన్ అయితే కారం అయితే వేశాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. కారంలోని పచ్చిదనం పోయి టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైనా అరటికాయ టమాటా కర్రీలోకి కొంచెం కారం లైట్గానే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే కారం అయితే మగ్గింది. అందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్న కర్రీని అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. కొంచెం సాల్ట్ అయితే చాలేదు. లైట్‌గా సాల్ట్ అయితే వేసుకుంటాను. పిల్లలుంటారు. చిన్నప్పుడు ఏ కర్రీ గూడా వాళ్ళకైతే నచ్చదండి. వాళ్ళు ప్రతి కర్రీని గూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను గూడా చిన్నప్పుడు ఏ కర్రీ తినేదాన్ని కాదు. నాకు దోసకాయ కానీ, టమాటా కానీ, వంకాయ కానీ ఏ కర్రీ కూడా అస్సలు నచ్చేది కాదు. నేను మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి కర్రీ తినడం అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా అంతే, ఏది కూడా స్టార్టింగ్‌లో ఏది నచ్చదు. మనం తినంగా ఏదైనా వాటి టేస్ట్ నచ్చి మనం తింటాము. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇక్కడైతే కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలైతే మగ్గనిస్తాను. చివరగా అయితే అందులోకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే ఫైనల్లీ గరం మసాలా అయితే వేస్తున్నాను. నేనైతే 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే యమ్మీగా ఉండే టమాటా అరటికాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలైతే ప్లేట్ పెట్టుకొనైతే మగ్గనివ్వాలి. ఇక్కడైతే నేను ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలైతే మగ్గనిస్తాను. మగ్గనిస్తే యమ్మీగా కర్రీ అయితే రెడీ అవుతుంది. వేడిగా అరటికాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేస్తే ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఎందుకంటే నేను తిన్న తర్వాతే మీకు చెప్తున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అందరికీ వన్స్ అగైన్ బిలేటెడ్గా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.